హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే అందరూ కూడా లైక్ చేయండి. మనకి ఏఈబీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు కంటిన్యూస్గా ఒకటే విషయం పైన చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి నాకైతే ఆన్సర్ సరిగ్గా తెలియలేదు. అందుకని నేనేం చేశానంటే డైరెక్ట్గా హైకోర్టు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకే కాల్ చేసి కనుక్కున్నాను. అయితే విషయం ఏంటి అంటే, అసలు ఏంటి ఆ డౌట్ అంటే, ఎన్రోల్మెంట్ జరిగినప్పుడు మనకి టెంపరీ ఐడి కార్డు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదా. సో అది మనకి 6 months డ్యూరేషన్ వరకే ఇస్తారు. మీరు అందరి దగ్గర ఉంటుంది కదా. సో 6 months డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. ఆ లోపుగా వచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆ కార్డు పనికొస్తుంది. ప్రాక్టీస్ చేయడానికి కానీ ఎప్పుడు కూడా మనకు ఆ కార్డు పనికొస్తుంది. మరి ఇప్పుడు చాలా మందికి అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎందుకు? అది తీసుకున్న 6 monthsలో వాళ్ళు రాసింది ఫెయిల్ అవ్వడం కానీ ఏదైనా సరే అవడం ద్వారా అది ఎక్స్పైర్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు అదే కార్డుతో మేము ఏబీకి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. కాబట్టి నేనేం చేశానంటే, నేను ఎప్పుడైనా మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి నేను కాల్ చేసి అడిగాను. సో వాళ్ళు ఏమి వెంటనే చెప్పరు. మనం వాళ్ళకి కాల్ చేయగానే మన అడ్వకేట్ నెంబర్ అవన్నీ చెప్పి నేను ఇలా ఛానల్ నుంచి చేస్తున్నానని చెప్పినప్పుడు యాక్చువల్గా దే అప్రిషియేటెడ్ అనమాట నన్ను. సో అడిగినప్పుడు ఏమని అడిగానంటే, నేను ఇట్లా సార్ ఏపీ తెలంగాణ నుంచి పనులు చాలా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు అందరికీ ఇవ్వమని మంచిది అని కూడా చెప్పారు. దట్ ఏంటి అంటే, రెన్యువల్ అయిపోయిన కార్డుతో మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే తీసుకునేది, కానీ రేపు మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేసే టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ చేయరు. కాబట్టి ఒకసారి మీకు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు టెంపరీ ఐడి కార్డు, టెంపరీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కదా, ఆ రెండు తీసుకుని హైకోర్టుకి అయితే వెళ్ళి అక్కడ రెన్యువల్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చేయించుకుంటేనే మీకు నెక్స్ట్ వేరేది ఇస్తారు ఎక్స్టెన్షన్ చేసి, దాంతో మీకు ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోతే రేపు సిఓపి రావడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఎప్పుడు వెళ్ళాలి అంటే, వాళ్ళు నాకు అది కూడా చెప్పడం జరిగింది. అమ్మ వారం దాకా అయితే రావద్దని చెప్పు, టైం ఉంది కదా, వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వర్షాలన్నీ తగ్గి సర్దుకున్న తర్వాత మాత్రమే రమ్మని చెప్పు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఏం బాగోలేదు, ఇక్కడ చాలా ఇదిగా ఉంది, అందరికీ కొంచెం ఈ విషయం చెప్పు అని కూడా నన్ను చెప్పారు. సో ఈ విషయంలో వాళ్ళని అప్రిషియేటే చేయాలి, అడగగానే నాకు మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినందుకుగా. సో కాబట్టి మీ అందరి తరపున నేనైతే అడగడం జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీ అందరికీ కూడా ఈ విషయంలో డౌట్ అయితే తీరిపోయిందనే అనుకుంటున్నాను నేను. అండ్ ద సెకండ్ క్వశ్చన్, ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్, న్యూ యాక్ట్సా ఓల్డ్ యాక్ట్సా? జనరల్గా మనకి ఏబీ సిలబస్ అని చెప్పేసి ఉంటుంది అఫీషియల్గా. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు వెళ్తే సిలబస్ అని సెర్చ్ చేస్తే అక్కడ ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడ మనకి అప్డేట్ చేయలేదు, అలాగే నోటిఫికేషన్లో కూడా ఇవ్వలేదు. కాబట్టి 99% మనకి ఓల్డ్ యాక్ట్సే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే, అయితే అక్కడ సబ్జెక్ట్స్లో అప్డేట్ చేయాలి. లేదా దీనిపైన మీరు ఏం చేస్తారంటే, హెల్ప్ డెస్క్ ఉంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ అవన్నీ అక్కడ మెన్షన్ చేసి మీరు మెయిల్ కానీ కాల్ కానీ చేసి అడగండి. అప్పుడు ఎక్కువ మంది అడిగితే వాళ్ళు త్వరగా రెస్పాన్స్ ఇస్తారు. లేదంటే ఒక నోటీస్ ఇస్తారు, ఒక నోటిఫికేషన్లో ఏం సబ్జెక్ట్స్ అని చెప్తారు. కానీ యాజ్ పర్ రూల్స్ ఏబీ వెబ్సైట్లో అప్డేటెడ్గా సిలబస్ ఏది ఉంటే అదే ఉంటుంది. సో కాబట్టి అప్డేటెడ్ దాంట్లో ఇంకా పాత సెక్షన్సే పాత యాక్ట్సే ఉన్నాయి. యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ వచ్చిన తర్వాత న్యూఏ పెట్టాలి, యాజ్ పర్ రూల్స్ న్యూఏ ఇవ్వాలి. కానీ అది రీసెంట్గా రావడం ద్వారా ఏమైందంటే ఇంకా అప్డేట్ అనేది చేయలేదు. మీరందరూ ఏం చేస్తారంటే, అక్కడ మనకి నోటిఫికేషన్లో హెల్ప్ డెస్క్ నెంబర్స్ మెయిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ మెయిల్స్ చేసి వాళ్ళని ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగండి. అప్పుడు వాళ్ళు ఒక రెస్పాన్స్ అనేది ఇచ్చి మనందరికీ కూడా సమాధానం చెప్తారు. సో ఈ 2 డౌట్సే కదా మీ అందరికి ఎక్కువ ఉన్నది, రెన్యువల్ గురించి. ఇది దయచేసి ఎవరెవరికైతే 6 నెలలు ఎక్స్పైరీ అయిపోయిందో మీరంతా కూడా వెళ్ళి 2 yearsకి ఎక్స్టెండ్ చేస్తారు. జనరల్గా వాళ్ళు 2 years చేస్తామని కూడా చెప్పారు. బట్ ఈ లోపే మీకు ఎన్రోల్మెంట్ అయిపోతుంది, పాస్ అయిపోవాలి.
తెచ్చేసుకోండి. రెన్యువల్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అండ్ మోర్ దాన్ 2 years ఆ కార్డ్ అయిపోతే కనుక వాళ్ళు ఏదో ఇంకా ఫైన్స్ కట్టాలి ఏదో ఉంటుంది అనుకుంటా. అది అంతగా క్లారిటీగా నాకు తెలీదు. బట్ ఈ రెన్యువల్కి సంబంధించి మాత్రం నేను కనుక్కున్నాను కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. మీరు 1 week తర్వాత ఏపీ హైకోర్టుకి వెళ్ళండి. కావాలంటే కాల్ చేసి కూడా వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో మీకు హైకోర్టు నెంబర్ ఇస్తాను. నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పారు కాబట్టి నేను అదే నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి కనుక్కొని వెళ్ళాలి అనుకున్నా సరే అదే నెంబర్కి అయితే కాల్ చేసి అడిగి వెళ్ళండి. సో రెస్పాన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఫోన్ చేసి అడిగి వాళ్ళని తర్వాత వెళ్ళి రెన్యువల్ చేయించుకున్నాకే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఏమీ టైం చాలా ఉంది కాబట్టి మీకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ముందు వెళ్ళి రెన్యువల్ చేయించుకుని అప్లై అనేది చేయండి. అండ్ కోచింగ్లో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో నేను ఫీ విషయంలో అంత హార్ష్గా కూడా ఏమీ లేను. సో పూర్వాల్ని కన్సిడర్ చేసే నేను ఇస్తున్నాను. అలా అని అందరూ కూడా నాకు అదే విధంగా చెప్పొద్దు. సో జాయిన్ అయిన వాళ్ళందరూ అంతే చెప్తే కష్టం కదా. సో మీకు మార్నింగ్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా ఉన్న సిచ్యువేషన్స్ ఇట్లాంటివి అని చెప్పేసి. కాబట్టి అర్థం చేసుకుని నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్ కావాలని అడగండి. తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. రేపటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో గురువారం 8 to 9 క్లాస్ ఉంటుంది. నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేస్తే చాలు, మిమ్మల్ని డెఫినెట్గా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు అప్డేట్స్ అనేవి. ఇంకా మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తాయి. లాకి సంబంధించి ఇంకా ఏబీకి సంబంధించి ఇక్కడ చెప్తారా లేదా అని అడుగుతున్నారు. కోచింగ్లో జాయిన్ అయినప్పుడు డెఫినెట్గా చెప్తాను. అండ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఛానల్లో పోస్ట్ చేస్తాను. బట్ కోచింగ్లో మాత్రం కంప్లీట్ సిలబస్ ఏముంటుంది ఏంటి అంతా కూడా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు లేదా రేపు క్లాస్ టైం అయ్యే లోపు అంటే 8 లోపు మీరు జాయిన్ అయితే ద వెరీ ఫస్ట్ క్లాస్ మీరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్లాస్లోనే చాలా దాగుందండి. ఫస్ట్ క్లాస్ వింటేనే మీకు ఏబీ ఎగ్జామ్ మీద భయం పోతుంది. ఇది మాత్రం నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. చాలా మంది నాకు చెప్పేది ఏంటి అంటే మాకు ముందు భయం వేస్తుంది ఎగ్జామ్ అంటే. అండ్ 2-3 times మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ఈసారి ఎలా అయినా పాస్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి మీరు ముందు డెడికేటెడ్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వాలి. సో ఇవన్నిటిలో మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ క్లాస్ చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే అయితే కనుక జాయిన్ అవ్వండి. సో ఫీ మినిమం పే చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానండి. మీరేమీ దానిలో వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏదీ లేదు. మీరు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ విలేజ్ వకీల్ వాసవిలో నాకు మెసేజ్ చేయండి. నేను మీ చాట్ యాక్సెప్ట్ చేసి మీకు నా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అలానే మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీరు విలేజ్ వకీల్ వాసవి @gmail.com మెయిల్ చేసినా కూడా నేను స్పందిస్తాను, మిమ్మల్ని యాడ్ చేస్తాను. రేపటి క్లాసుల నుంచి కంటిన్యూ చేస్తాను. అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ దట్ ఎందుకంటే రేపు టీచర్స్ డే, నా టీచింగ్ మొదలవుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ నాట్ మై ఫస్ట్ క్లాస్ యాక్చువల్లీ. నేను 2 yearsకి ఆల్రెడీ చెప్తున్నాను. బట్ ఇది చాలా కొత్తగా ఉంది నాకు. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి భయాలు లేకుండా జాయిన్ అవ్వండి. మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వండి. బట్ మీ అందరూ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ ఆఫ్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.